ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఎకానమీకి సంబంధించిన ఒక కోర్ టాపిక్ చూద్దాం. అంటే ఇది ఒక టాపిక్ లాగా అనే దానికన్నా అన్నీ మనకున్న టాపిక్స్ని ఒక కంగ్లామరేషన్ లాగా, అంటే ఎక్కడెక్కడ ఇంటర్లింక్. ఇప్పుడు మనం సపోజ్ పావర్టీ చదువుతుంటాం, పావర్టీకి అన్ఎంప్లాయ్మెంట్కి లింక్ ఉంది కదా. పావర్టీని సపరేట్గా, అన్ఎంప్లాయ్మెంట్ సపరేట్గా చదువుతుంటాం. మళ్ళీ రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, వీటన్నిటికి ఒక లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫ్లేషనే తీసుకుందాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందంటే ఓన్లీ మానిటరీ సప్లై ఒకటి చేస్తేనే సరిపోదు కదా, అవునా? అంటే మానిటరీ సప్లై మీన్స్ వాట్ టు సే, మానిటరీ పాలసీ వైపు కానీ మనం మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోదు కదా. అంటే ఆర్బీఐ ఒకటే సరిపోతుందా? సరిపోదు. ఇటు సైడ్ గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టు మెజర్స్ తీసుకోవాలి. దీనివల్ల నెక్స్ట్ ఏం ఇంపాక్ట్ అవుతుంది అంటే ఎకానమీలో ఉన్న టాపిక్స్ అన్నీ ఒకసారి ఇంటర్లింక్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. హోప్ ఇది కొంచెం ఒక రఫ్ ఐడియా అయితే ఇస్తుంది అనిపించింది. కాకపోతే ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా మరి క్లాస్ అట్లయితే ఉండదు ఈ వీడియో. ఇది ఒక కాషియస్ ఇక్కడ. ఓకే, రైట్, లెట్ స్టార్ట్ ద సెషన్. ఇక్కడ 1 సెకండ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన దేశానికి, ఇప్పుడు సపోజ్ మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇండియా గురించి మాట్లాడదాం. మన ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా ఎలా రావచ్చు అని చెప్పి ఒక ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్ అని ఉంటాయి. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఎక్కడ డిఫరెన్స్ అవుతాయంటే మినిస్ట్రీస్ ద్వారా ఒకటి ఆటోమేటిక్ రూట్ గాను, ఇంకొకటి పర్మిషన్ తీసుకునే విధంగా, అట్లా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మరి అంత మైన్యూట్ వెళ్ళట్లేదు ఇప్పుడు, బట్ ఓవరాల్గా ఒక రఫ్ ఐడియా కోసం అనమాట ఇది. సరే, ఏంటి ఎఫ్డిఐస్ ఎలా ఉంటాయి అంటే మనం ఏమనుకుంటున్నాం, ఎఫ్డిఐస్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఎఫ్డిఐస్ గాను ఉంటాయి, అలాగే ఎఫ్ఐఐస్ గాను, ఎఫ్పిఐస్ గాను ఉంటాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ ఎఫ్ఐఐ కానీ ఎఫ్పిఐ కానీ ఎక్కడ ఉంటుంది? సెబీ కింద ఉంటుంది. ఓకే, సెబీ. దీనికి ఇవి కంట్రోల్ చేసేది ఏంటి? సెబీ. అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఎక్కడ పెడతారంటే రాగానే షేర్ మార్కెట్లో పెడతారు. మనం డైలీ వింటుంటాం కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా రావాలంటే ఈటీవీ న్యూసే చూసారనుకోండి, లాస్ట్లో బులియన్ మార్కెట్, బుల్, ఇట్లాంటివన్నీ పదాలు వినిపిస్తూ ఉంటుంది కదా అక్కడ. సో షేర్ మార్కెట్లో పెట్టినప్పుడు ఇప్పుడు మనకు బ్యాంక్స్ అన్నీ నియంత్రించేది ఏది? ఆర్బీఐ. అలాగే షేర్ మార్కెట్ని నియంత్రించేది ఏది? సెబీ అనమాట. అట్లా వీళ్ళందరూ షేర్ మార్కెట్లో పెట్టారు అంటే ఏంటి? ఇప్పుడు మీరైనా మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యిద్ది అనుకున్నాం, 3 o'clockకి ఎండ్ అయిపోతుంది షేర్ మార్కెట్ అన్నప్పుడు. ఇంట్రా ట్రేడింగ్ అని చేస్తే అప్పటికప్పుడే మీరు తీసేసుకోవచ్చు ఆ రోజే, అంతే కదా. చాలాసార్లు చూస్తుంటాం కదా. ఇప్పుడు రిలయన్స్, లేకపోతే ఈయన ఆదానికి సంబంధించిన సోలార్ ప్లాంట్స్ కానీ, అప్పుడు టాటా వాళ్ళది కానీ ఒక రోజులోనే ఇంత షేర్ పెరిగింది ఇలా చెప్తూ ఉంటారు కదా. సో గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా ఫేవరబుల్గా ఉంటే మార్కెట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, తన షేర్ మార్కెట్ పెరుగుతుంది. అదే ఒడిదుడుకులకు లోన్ అయింది అని చెప్తూ ఉంటారు. అలా అయినప్పుడల్లా డబ్బులు తీసేసుకుంటారు. సో మనం ఇప్పుడు ఏంటంటే వచ్చేది మాత్రం చూద్దాం. వస్తున్నాయి షేర్ మార్కెట్లో. ఓకే. సెకండ్ థింగ్, ఎఫ్డిఐస్ ద్వారా వస్తున్నాయి. ఓకే, ఈ ఎఫ్డిఐస్ ద్వారా ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది మనం ఎవరో సమ్ ఫారినర్ ఉన్నాడు, అతను ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ సెటప్ అనేది నీకు వస్తుంది అనమాట. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక ఆఫీస్ ఏదైనా తీసుకోండి. ఫస్ట్ ఒకవేళ మన ఓన్ అయితే ల్యాండ్ కొనాలనుకుంటాం, లేదంటే రెంట్కి, ఏదైనా సరే కంపేర్ టు షేర్ మార్కెట్ ఇదైతే కొంచెం ప్రాసెస్సే కదా. ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టడం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ట్రాన్సాక్షన్స్ అయిపోద్ది, పెట్టడమా తీసేయడమా. కానీ ఎఫ్డిఐస్ అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక బిల్డింగ్నే తీసుకుంటే ఆ బిల్డింగ్ ఖాళీ చేసే ముందు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎఫ్డిఐస్ రిటర్న్ వెళ్ళిపోవడం అంత ఈజీ కాదనమాట. ఓకే, అందువల్ల ఎఫ్ఐఐతో కంపేర్ చేస్తే ఎఫ్డిఐస్ అనేవి మంచిది. అందుకే ఎప్పుడైనా మన మినిస్టర్స్ చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, అంతకుముందు ఈయన కేటీఆర్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏపీకి వస్తే ఇప్పుడు మన మినిస్టర్ లోకేష్ గారు కానీ దావోస్కి వెళ్ళినప్పుడు సీఎం గారు కానీ ఇట్లా చెప్తూ ఉంటారు, ఇన్ని మేము ఎఫ్డిఐస్ ఆకర్షించాం. ఎందుకంటే దీంట్లో కొంచెం స్టెబిలిటీ ఉంటుంది కంపేర్ టు దిస్, అందుకనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి కొత్తగా ఉన్న కంపెనీ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం. అంటే ఫస్ట్ న్యూగా, ముందు ఏది లేదు. అలా కాకుండా ఉన్న దాంట్లో ఆల్రెడీ నువ్వు మనీ పెడుతున్నావంటే అప్పుడు ఏంటి, అది బ్రౌన్ ఫీల్డ్ అనమాట. దాన్ని ఇంకా ఏమంటారు, M&As అంటారు. M&As అంటే మెర్జర్ అండ్ అక్విజిషన్ అనమాట. అంటే ఉన్న దాంట్లో పెట్టడం, ఒకటి ఆ కంపెనీని నీ దాంట్లో కలుపుకోవడం, లేదా ఆ కంపెనీ మొత్తం నువ్వు కొనేయడం. ఓకే, దీన్ని
బటర్ఫ్లై కానీ అంటే ఎట్లా చెప్పాలి, ఈజీగా ఇది సారీ ఇక్కడ కాదు, ఇది వచ్చేది 1 సెకండ్ ఇక్కడ బటర్ఫ్లై ఇండస్ట్రీస్ అని కానీ లేకపోతే ఫుడ్ మార్కెట్స్ అని కానీ ఎందుకంటామంటే వెంటనే వోల్టైలిటీ ఎక్కువ ఉంటుంది, అంతేనా. వోల్టైలిటీ ఎక్కువ ఉంది అంటే ఏంటి అర్థము, నీకు స్టెబిలిటీ లేదని అర్థం, ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ మేజర్గా తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఇది. ఓకే, ఇలా అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎఫ్డిఐస్ వేరే కంట్రీ నుంచి ఇప్పుడు మన కంట్రీలోకి వచ్చింది అంటే ఏంటి, మనకే కదా డాలర్స్, వాళ్ళు డాలర్స్ని డైరెక్ట్గా ఇండియాలో పెడితే చెల్లుబాటు అవుతుందా, అవ్వదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వేరే ఫారెనర్ వచ్చి మన దగ్గర ఉన్న ఆర్బీఐకి వెళ్ళి ఆ డాలర్లు ఇచ్చి దాన్ని రూపాయిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ జరగాల్సిన ప్రొసీజర్ అనమాట. అంటే మన రూపాయికి ఏమవుతుంది, డిమాండ్ పెరిగినట్టేనా, ఎక్కువ రూపాయి వాల్యూ పెరుగుతూ ఉందంటే ఎక్కువ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, దాన్ని రూపీ అప్రిసియేషన్ అంటారు. అలా కాకుండా ఒకవేళ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడు వాడు, రూపాయలు ఇచ్చేసి నా డాలర్లు నాకు ఇచ్చే అని చెప్పి డాలర్లు తీసుకొని వెళ్ళిపోతాడు. దానివల్ల ఏమవుతుందంటే రూపీ డిప్రిసియేషన్, అంటే రూపీ వాల్యూ కానీ వాల్యూ ఆఫ్ ద రూపీ, అప్రిసియేషన్ అంటే వాల్యూ ఆఫ్ ద రూపీ అని గుర్తుపెట్టుకోండి. రూపీ వాల్యూ కానీ పెరిగిందంటే ఇది పెరుగుతుంది రూపీ అప్రిసియేషన్, ఒకవేళ తగ్గింది అంటే డిప్రిసియేషన్ అని అర్థం. ఓకే రైట్. అప్రిసియేషన్ ఎలా, అప్రిసియేషన్ వాల్యూ ఆఫ్ రూపీ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగోండి వాల్యూ ఆఫ్ ద రూపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే డిప్రిసియేషన్ అయితే వాల్యూ ఆఫ్ ద రూపీ అనేది డిప్రిసియేషన్ అయింది అని అర్థం. రైట్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం మనం. ఇది ఇప్పుడు $1 మామూలుగా మనకు ఉండాల్సినది ఏంటి, 20 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. ఓకే, నిన్నటి వరకు 20 రూపాయలు వచ్చింది అని మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈరోజు ఏమైంది, $1కి నువ్వు 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. $1కి 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఏమైనట్టు, నీ రూపీ అనేది వాల్యూ డిక్రీజ్ అయినట్టు అర్థం, అవునా. అది వాల్యూ డిప్రిసియేషన్కి ఎగ్జాంపుల్. అంటే ఇది ఇంకోలాగా చెప్పాలంటే మీరు ఏదైనా వస్తువు కొనాలనుకోండి, మామూలు మన లోకల్ లాంగ్వేజ్ చెప్తాం, కొనాలంటే మనం ఎక్కువ మనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి ఏదైనా వస్తువు కొనాలనుకుంటే ఒక వస్తువు ఇంతకుముందు మీకు 15 రూపీస్కి వచ్చింది అనుకుందాం, సరే ఒక డజన్ ఎగ్స్ అనుకుందాం, 70 రూపాయలకి వచ్చాయి అనుకున్నాం. బట్ ఈ రోజు మీరు 100 రూపాయలు ఇచ్చి కొనాలి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అరే మన చేతి గుండా ఎక్కువ డబ్బులు పడుతున్నాయి అని అనిపిస్తుంది కదా. అంటే కొనేటప్పుడు ఎవరు లాస్ అవుతున్నారు, మీరు లాస్ అవుతున్నారు. సరే, అంటే ఒక కన్జ్యూమర్గా మీరు లాస్ అవుతున్నారు. సరే, ఇప్పుడు మీరే అమ్మే వాళ్ళు అనుకుందాం, అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడేంటి, మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఎక్కువ వస్తువులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అమ్ముకునేవాడు ఎప్పుడైనా ఏమనుకుంటాడు, ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి ఉన్న వస్తువులతో అనుకుంటాడా, డబ్బులు వచ్చినా ఎంతో కొంత వస్తుంది, నా దగ్గర ఉన్న ఎక్కువ వస్తువులు అమ్మేద్దాం అనుకుంటాడా. ఎప్పుడు వస్తువులన్నీ అమ్ముడు పోవాలని కోరుకున్నాయి, అట్ ఎనీ కాస్ట్ ప్రాఫిట్ అనేది ఉంటే వాడు అమ్మాలని అనుకుంటాడు, అంతే తప్ప ఉన్నవన్నీ అమ్మేస్తే సరిపోద్ది అనుకోడు. ఇట్లా చూస్తే ఏమవుతుంది, యాజ్ ఎ కన్జ్యూమర్గా కానీ యాజ్ ఎ సెల్లర్గా కానీ లాస్ అయ్యేది ఎవరు, మనమే లాస్ అవుతాం. సో అంటే మనం అంటే ఇక్కడ ఇండియా తరపున తీసుకుందాం, ఇండియా అనేది లాస్ అవుతుంది. కొనాలి అంటే అర్థం ఏంటి, మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కొనడం అంటే ఇంపోర్ట్ చేసుకున్నాం. అమ్ముకోవడం అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ కింద వస్తుంది. ఓకే రైట్, ఇదిగోండి అదే రాసనమాట, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేసేది నెగిటివే, కానీ నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ గూడ్స్, అంటే మిగతా కంట్రీస్తో చూస్తే మన గూడ్స్ వాల్యూ కానీ తగ్గితే దాన్ని చీప్ ప్రోడక్ట్స్ అంటాం అనమాట. చీప్ అంటే అదేదో చీప్ అని కాదు, వాల్యూ అది దాని కాస్ట్ అనేది తగ్గింది. ఇప్పుడు మనమైనా అంతే కదా, అక్కడ ఒక 5 రూపాయల పెన్ను ఉంది, 10 రూపాయల పెన్ను ఉంది, రెండు ఒకే పర్పస్ కానీ సర్వే చేస్తే 5 రూపాయలకి వచ్చేదాన్ని కొంటాం కదా, అట్లాగే 5 రూపీస్కి వస్తే దాన్నే చూస్తాం. సో ఇది చీప్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా ఒక నెగిటివ్ ఉంది, ఏంటంటే ప్రతిసారి మీరు కాస్ట్ తక్కువ ఉందని అనేసి కొంటారా. ఇప్పుడు ఒక 2 హోటల్స్ ఉన్నాయి, ఒక హోటల్ 250 రూపాయలకి బిర్యానీ అన్నారు, ఇంకో హోటల్ 180 రూపాయలు బిర్యానీ అన్నారు, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా కన్జ్యూమర్ అనేవాడు. సో నెగిటివ్ ఏంటంటే సెల్లింగ్ పారామీటర్ అనేది కాస్ట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు, క్వాలిటీ మీద కూడా ఉంటుంది. ఓకే, ఇది ఒక సైడు. బట్ పాజిటివ్ ఎత్తుకుంటే ఇంతవరకు, అంటే ఒక సర్టెన్ లిమిట్ వరకు పాజిటివ్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్లో కూడా నెగిటివ్ చూద్దాం. ఇంపోర్ట్ నెగిటివ్ అనే యాక్చువల్గా 2 నెగిటివ్ అనే చెప్పి దాని నుంచి పాజిటివ్ చెప్తున్నాం.
ఇప్పుడు ఇంపోర్ట్ కూడా నెగిటివ్ అంటే ఎట్లా నెగిటివో చూద్దాం. ఇదిగోండి ఇంపోర్ట్ నెగిటివ్. దీంట్లో ఫస్ట్ పాజిటివ్ ఏందో చూద్దాం. రైట్, ఇంపోర్ట్ పాజిటివ్ ఏంటి? అరే మనం నిన్నటిదాకా 10 రూపాయలు పెట్టాల్సిన వస్తువు ఈరోజు 30 రూపాయలు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు ఇంకొద్ది రోజులు ఆగుదాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గోల్డే చూడండి, చాలామంది గోల్డ్ కొనేటప్పుడు కూడా రోజు రేట్ ఎందుకు చూస్తారు? ఈరోజు తగ్గుతుందేమో, రేపు తగ్గుతుందేమో అట్లా చూస్తుంటారు. అది తగ్గినప్పుడు కొంటారు, మిగతా అప్పుడు కొనరు. అంటే ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది. మీరు కూడా కొనరు కాబట్టి మీ బిల్ తగ్గుతుంది. సో ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. కానీ దాంట్లో కూడా నెగిటివ్ ఏముంటుందంటే, ఇప్పుడు అవి ఎసెన్షియల్ గూడ్స్ అనుకుందాం. ఇప్పుడు గోల్డ్ అనేది ఏమి ఎసెన్షియల్ గూడ్ కాదు, ఒక లగ్జరీ ఏదో ఇన్వెస్ట్మెంట్ అట్లా అనుకుందాం. కానీ ఎసెన్షియల్ గూడ్స్ అంటే ఏంటి? ఆయిల్ ప్రైజెస్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ, లేకపోతే పల్సెస్ కానీ ఇలాంటివి రోజు కావాల్సిందే కదా. ఎందుకంటే మనం ఎడిబుల్ ఆయిల్స్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం ఇండియా ఇప్పటికీ. పల్సెస్ అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, బియ్యం కానీ గోధుమ అవి ఒక రకంగా ఉంటుంది ప్రైస్, కానీ పల్సెస్ పోతే కందిపప్పు ఎప్పుడు న్యూస్ రాగానే మన వాళ్ళు చెప్తుంటారు కదా తెలుగులో అయినా, కందిపప్పుకు రెక్కలు వచ్చాయి, వంట నూనెలకు రెక్కలు వచ్చాయి. అంటే ఏంటంటే నీ ఇంపోర్ట్ బిల్ అనేది ఎక్కువైపోతుంది అక్కడ. బట్ నువ్వు ఏమైనా ఆపగలవా? లైక్ గోల్డ్ లాగా ఆపలేవు, అది ఎసెన్షియల్ గూడు. సో యూ హ్యావ్ టు బై, అంతే కదా. దానివల్ల ఏమవుతుంది? ఫుడ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఫెర్టిలైజర్సే ఉన్నాయి, ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అయిపోతే ఫుడ్ సెక్యూరిటీ అనేది మీకు ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఫెర్టిలైజర్ అంత కాస్ట్గా అవుతూ ఉంటే వాడకపోవచ్చు. ఒక రకంగా అది ఎన్విరాన్మెంట్ మీద పాజిటివ్ అయినా సరే ఈల్డింగ్ ప్రొడక్టివిటీ అనేది తగ్గచ్చు కదా. సో ఇంతకుముందు 50 మెట్రిక్ టన్నులు పండే వరి ఈసారి 30 మెట్రిక్ టన్నులే పండింది. మీకు 50 లక్షల మంది జనాభాకు 50 మెట్రిక్ టన్స్ అవసరమైనప్పుడు 30 మెట్రిక్ టన్స్ ఉన్నప్పుడు ఈ 50 లక్షల మందికి ఎట్లా సర్వైవ్ చేస్తాము? చేయలేం కదా. అంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. అలాగే ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఏంటి అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. ఇప్పుడు ఒక 2 లక్షల జీతం వచ్చేవాడు ఉన్నాడు, ఒక 15,000 జీతం వచ్చేవాడు ఉన్నాడు. ఓకే, 2 లక్షల జీతం వచ్చేవాడు మంత్లీ 10,000 సరుకులకు పెడితే ఇబ్బంది లేదు. అది కొంచెం పెరిగి 15,000 అయినా కూడా ఓకే, హీ కెన్ మేనేజ్. కానీ 15,000 జీతం వచ్చేవాడు 3,000 సరుకుల మీద పెడుతుండి ఈరోజు 5,000 పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, అవునా? అట్లా అనమాట. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, కానీ వాడు ఖచ్చితంగా పెట్టాలి అక్కడ, ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాబట్టి. ఇలా ఎక్స్పోర్టు ఇంపోర్టు అనేవి ఇక్కడ చూడండి కాన్సెప్ట్స్ మనం ఏమి చూస్తున్నామంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఎలా వస్తాయి అనేది చూసాం, అవునా? ఆ తర్వాత దీంట్లో కాన్సెప్ట్ రూపీ ఎలా అప్రిషియేట్ అయిందో చూస్తాం. దానికి కనెక్షన్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనగానే వెంటనే ఇంకా మనకి దాని నుంచే ఇంటర్ప్రెట్ చేసింది. మనీ లాస్ అయింది, గూడ్స్ లాస్ అయితే ఎక్స్పోర్టు, మనీ లాస్ అయితే ఇంపోర్ట్ అన్నాం. దాన్ని ఇలా ఒక పర్టికులర్గా చూపిస్తే అదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఎక్స్పోర్టు ఇంపోర్టు, ఎక్స్పోర్ట్ చేస్తున్నవన్నీ ఒక సైడ్ రాద్దాం, ఇంపోర్ట్ చేస్తున్నవన్నీ ఒక సైడ్ రాద్దాం. ఓకే, ఎక్స్పోర్ట్ అన్నప్పుడు నువ్వేమేమి ఎక్స్పోర్ట్ చేస్తావు? జస్ట్ జనరల్గా థింక్ చేయండి, ఎట్లా ఉంటుంది? గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం, అవునా? గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంటే సంథింగ్ ఫ్రూట్స్, హార్టికల్చరు, టాయ్స్ ఇలాంటివన్నీ ఏదైనా కానీ అంటే అది వస్తువులు కదా. సో అవి నువ్వు నీ కంటితో నువ్వు టచ్ చేయగలవు. సో అవి టాంజిబుల్ అనమాట, నువ్వు టచ్ చేసి ఫిజికల్గా నీకు తెలుస్తాయి. కానీ సర్వీసెస్ ఉంటాయి, ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఏవైనా సరే అవి మనం టాంజిబుల్ చేయలేం, బట్ అది కూడా సర్వీసే కదా. వాళ్ళు ఏం ఊరికే చేయట్లేదు కదా, పేమెంట్ చేసే కదా. అట్లాగే సర్వీస్ సెక్టార్ అనేది ఇండియా నుంచి హయ్యెస్ట్గా ఉందన్నమాట. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇంటాంజిబుల్ కింద ఈ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇంటాంజిబుల్ కింద వచ్చేసి సర్వీసెస్. నెక్స్ట్ టాంజిబుల్ కింద అయితే ఏంటి? గూడ్స్కి సంబంధించింది, రైట్? ఇది ఇట్లా టాంజిబుల్ ఇంటాంజిబుల్ ఈ రెండు ఉంటే దాన్ని ఏమంటామంటే కరెంట్ అకౌంట్ అంటాం, రైట్? కరెంట్ అకౌంట్ అంటే ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. కరెంట్ అకౌంటే కాకుండా క్యాపిటల్ అకౌంట్, ఇప్పుడు మనమైనంతే కదా, రోజు కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తాం, కానీ ఫ్యూచర్ దీన్ని యాంటిసిపేట్ చేస్తూ ఒక బఫర్ స్టాక్ లాగా మెయింటైన్ చేసుకుంటాం. సంథింగ్ లైక్ లోన్స్ కావాలి కానీ ఎవరికైనా డబ్బులు తీసుకుంటాం, వాళ్ళు డబ్బులు ఎప్పుడు పే చేయాలి, ఒక ఫ్యూచర్ ప్లాన్తో ఉంటుంది కదా. అట్లా క్యాపిటల్ అకౌంట్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే దాన్ని ఒక టేబుల్ లాగా చేద్దాం. అయిన తర్వాత ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అయిన పదాలు ఏంటంటే ఈ కరెంట్ అకౌంట్లో ఇప్పుడు నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, ఇప్పుడు నువ్వు కొనేది ఎక్కువ అంటే సపోజ్ నీకు వచ్చే ఆదాయం తక్కువ, నువ్వు పెట్టే ఖర్చు ఎక్కువ అనుకో, ఏమవుతుంది అప్పుడు మీ ఇంట్లో అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏంది, నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అంటే ఏంది, నువ్వు డెఫిషియట్లో ఉన్నావు అని అర్థం. అదే
అదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మాట్లాడితే ట్రేడ్ డెఫిషియట్ అంటాం. ఎందుకంటే నువ్వు చేసే ట్రేడ్ అనేది డెఫిషియట్లో పడింది. దాన్ని మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనే పదాలతో కూడా ఇండికేట్ చేస్తాం. అది ఓన్లీ గూడ్స్కి సంబంధించింది. గమనించాలి, ఇక్కడ టాంజిబుల్ ఓన్లీ గూడ్స్ అంటున్నా, సర్వీసెస్ గురించి అనట్లా. సర్వీసెస్ కూడా కలిపితే కరెంట్ అకౌంట్కి సంబంధించి అనే చెప్పచ్చు మనం, బట్ మనం అట్లా చెప్పట్లేదు ఇక్కడ. ఓకే ఓకే ఇది ఇంక మొత్తానికి కలిపి చెప్తే ఇది కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అనమాట. ఇదిగోండి, ట్రేడ్ డెఫిషియట్ గురించి మాట్లాడాము, అలాగే కరెంట్ అకౌంట్ డెఫిషియట్ గురించి మాట్లాడాము. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించింది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక టాపిక్ మాట్లాడాం, తర్వాత రూపీ అప్రిసియేషన్ అయిందా డిప్రిసియేషన్ అయిందని ఒక టాపిక్ మాట్లాడాం, తర్వాత ఏం మాట్లాడాము, ఎలా ప్రాసెస్ అవుతుందో మాట్లాడాం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ని బట్టి ఒక టేబుల్ ఫామ్ చేసాం, అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని మాట్లాడాం. ఓన్లీ ఇదేనా, ఇంకే విధంగా అయినా వస్తుందా అనేది చూద్దాం. అమౌంట్ ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎగ్జాంపుల్గా నేను ఎఫ్డిఐస్ ఎఫ్ఐఏలు తీసుకున్నా, అట్లా కాకుండా ఎఫ్డిఐ ఎఫ్ఐఏలు కానీ, ఫారిన్ రెమిటెన్సెస్ కానీ, అలాగే ఫారిన్ ఎయిడ్ టు అదర్. ఫారిన్ రెమిటెన్సెస్ అంటే మనోళ్ళు వేరే దేశంలో పని చేస్తే అక్కడి నుంచి మనకు వచ్చిన అమౌంట్ అనేది ఫారిన్ రెమిటెన్సెస్ అవుతుంది. సపోజ్ కేరళ నుంచి ఎక్కువ గల్ఫ్కి వెళ్ళడం కానీ, లేకపోతే యూఎస్లో యూకేలో మన వాళ్ళందరూ ఉంటున్నారు కదా, వాళ్ళు మంత్లీ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తారు. నిజం చెప్పంటే వరల్డ్లోనే సెకండ్ ఫారెన్ రెమిటెన్సెస్ అందుకునే దేశం ఏదంటే ఇండియానే అంట, ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం. అంత అమౌంట్ అనేది మన వాళ్ళు పంపిస్తున్నారు. ఫారెన్ ఎయిడ్, అందుకే చూడండి మన డయాస్పోరా వీళ్ళందరినీ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీట్ అవ్వడం, ఇవన్నీ ఏంటంటే మన దేశం మీద వాళ్ళని ఇంకా అఫ్కోర్స్ ఈ డయాస్పోరా ఏంటంటే ఇంకా మన దేశంలో ఉండరు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. బట్ వీళ్ళు ఎవరు కూడా ఫారెన్ రెమిటెన్సెస్ ఇప్పుడు సపోజ్ కొంచెం వర్క్ చేసుకోవడానికి అట్లా వెళ్ళారనుకోండి గల్ఫ్, మళ్ళీ రిటర్న్ అవుతారు కదా. కానీ కొంతమంది రిటర్న్ అవ్వకుండా ఆడే ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది కదా. వాళ్ళకి దేశంతో కనెక్షన్ ఉంచాలి కదా. ఇలాంటి డయాస్పోరా మీటింగ్స్ కానీ, ప్రవాస్ భారతి ఇలాంటివి చేసినప్పుడు ఇవన్నీ కనెక్షన్ అనేది గ్లోబల్ సప్లై చైన్ కూడా మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. అందుకని సరే ఇక్కడి నుంచి వెళ్తే టాపిక్ డీవియేట్ అవుతుంది, మనం ఎకానమీకే కన్స్టెంట్ అవుదాం. సరే ఫారెన్ రెమిటెన్సెస్ కానీ, ఫారెన్ నీడ్ ఎయిడ్ టు అదర్. ఇప్పుడు మనకే ఒక కెలామిటీ వచ్చింది, వేరే దేశం వాళ్ళు మనకు హెల్ప్ చేస్తామంటున్నారు. అప్పుడు నీకేంటి ఫారెక్స్ రిజర్వ్, మీకు ఇన్వెస్ట్మెంట్ అనే దానికన్నా డాలర్స్ అయితే వస్తాయి కదా. అదే మనం ఇంకో దేశానికి చేస్తాం, ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్లో మన భూకంపం వచ్చింది, అప్పుడు మనం ఇస్తున్నాం అంటే మన దగ్గర నుంచి పోతున్నాయి, అది పోయేది. అదే ఫారెన్ లోన్ డబ్బులు మీకు వచ్చి మరి మీరు ఇస్తే అట్లా ఏదైనా సరే ఇట్లా జరుగుతుంటే దాన్ని అనే కాన్సెప్ట్ ఏంటంటే వీటన్నిటి వల్ల వచ్చేది ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఎట్లా అంటే ఒక బఫర్ స్టాక్ లాగా అనమాట. మీ దగ్గర పెట్టుకో ఉంటారు. ఇప్పుడు అన్నీ పోయినా సరే మనకు లాస్ట్లో ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది అనుకుంటాం కదా. ఇంట్లోనే ఇప్పుడు సపోజ్ అన్ని అప్పులు పాలైపోయాం, అన్నీ అయిపోయింది అనుకోండి, డబ్బులు అయిపోయాయి, ఇల్లు అన్నీ అయిపోయింది. మీ ఇంట్లో గోల్డ్ ఉందనుకోండి, అదైతే అమ్మైన అప్పు తీర్చగలం కదా. సో అట్లా లాస్ట్ రిసార్ట్గా మనం ఇది పెట్టుకోవాలన్నమాట. ఓకే చెప్దాం ఎందుకు ఇక్కడ ఎట్లా యూజ్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఇది ఇప్పటికి ఫారెక్స్ రిజర్వ్స్ ఇదంతా ఒకసారి ఒక ఏమంటారు సింగిల్ స్టేట్మెంట్లో చూసి ఇక్కడ చూద్దాం ఎలా వస్తుంది. ఇక్కడ వరకు ఇది సపరేట్ చేస్తే బాగుంటుంది. ఓకే రైట్, 1 సెకండ్ కొంచెం మారిస్తే బాగుంది. ఓకే రైట్, అసలు తీసేస్తే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం, అది సపోజ్ ఎఫ్డిఐస్ అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల నీకేమైంది, ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగింది. అంటే ఏమైంది, రూపీ అప్రిసియేట్ అయింది కదా, అయ్యింది. అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. దానివల్ల ఏంటి, ఇదంతా పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం. నీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఎట్లుంటుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది కదా. అవును, దానివల్ల ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి నార్మల్గా ఉంటాయి. అక్కడ మొత్తం ఎటు తిరిగి ఏం చేసినా సరే ప్రైజెస్ చుట్టూనే నడుస్తుంది అనమాట కథ. యాక్చువల్గా మన స్టోరీకి అంతా హీరో ఎవరంటే ప్రైజెసే. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, ప్రైజెస్ కానీ పెరిగిందంటే సామాన్యుడు ఎలా బతకలేడు. సో అల్టిమేట్గా ఏమైతే గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మన హీరో అంతా ప్రైజెస్ గురించి ఎటు పోయినా మీరు ఇది చూడండి, అన్నీ అది అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పావర్టీ కానీ, లేకపోతే ఏదైనా స్కీమ్ కానీ, ఏదైనా ఈవెన్ పీడిఎస్ అయినా సరే ఈ ప్రైజెస్ చుట్టూనే తిరుగుతుంది. ఎట్లా చూద్దాం. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, అంతే కదా. అట్లా ఎకనామిక్ గ్రోత్ అంటే అన్ని సెక్టార్స్లో మీ పర్ఫార్మెన్స్ అనేది ఇయర్ అంటే గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఎకానమీ అనేది బాగుంటుంది. ఈ ప్రైజెస్ అనేదాన్ని ఇంకొంచెం చూడండి ఎక్స్క్లూజివ్గా. ఇదిగోండి, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే అర్థం ఏంటి, ఇంక్రీజ్ అవుతున్నాయంటే మామూలుగా అర్థం ఏమొస్తుంది,
ఇన్ఫ్లేషన్ అంటాం. అవునా? ఈ ఇన్ఫ్లేషన్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం దాదాపుగా ఏ కాన్సెప్ట్ 6th కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం, రైట్? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మరి బేసిక్స్గా అట్లా ఏం చెప్పలేను, ఎందుకంటే ఇప్పటికే టైం ఎక్కువ అయిపోతుంది. ఇది సింపుల్గా ఎట్లా అని చెప్పి ఇంటర్ కనెక్షన్ లాగా మాట్లాడుతున్నాను. ఇన్ఫ్లేషన్కి సొల్యూషన్ ఏంది మన దగ్గర? మనీ సప్లై అనేదాన్ని తగ్గించాలి. సరే, మనీ సప్లై తగ్గింది, ఇది కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మన వాళ్ళు ఎంత టాక్టిక్స్ ప్లే చేస్తారో కూడా అర్థమైంది. అప్పుడు ఆ మనీ సప్లై ఎక్కువ ఉంది కాబట్టే వాళ్ళ దగ్గర ఏమైంది, డిమాండ్ ఎక్కువైంది వస్తువుకి, సప్లై అలాగే ఉంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సప్లై అనేది అలాగే ఉంది, రైట్? ఇదిగోండి, సప్లై అనేది కాన్స్టెంట్గా ఉంది, కానీ డిమాండ్ అనేది పెరిగిపోయింది. దానివల్ల ప్రైజెస్ పెరుగుతున్నాయి అన్నది మనకు తెలిసిన థీరీ ఇప్పుడు దాకా, అంతే కదా? మనీ సప్లై, చేతిలో డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల సప్లై. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒక దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఇంకొక 100 రూపాయలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నది ఒక వస్తువే, ఇంకా లేవు. అప్పుడు ఏం చేస్తారు, ఆ 100 రూపాయలు ఉన్నాడే ఎక్కువ రేట్ ఇచ్చైనా సరే ఆ వస్తువుని కొనేస్తాడు, ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇలా యాక్చువల్గా దాని వర్త్ 50 రూపాయలే అనుకుందాం, ఆ ప్రోడక్ట్ వర్త్. కానీ వీడి దగ్గర డబ్బులు ఉండడం వల్ల దీనికి వాల్యూ 100 రూపాయలు పెరిగిపోయి దీన్ని కొన్నాడు. అట్లాగే చేస్తూ పోతే ఎకానమీ ఏమైపోవాలి అంటే దానికి ఉన్న ఒరిజినల్ ప్రైస్ కన్నా సరే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఇది సొసైటీలో ఉన్న రిచ్ పీపుల్ చేయగలరు, కానీ పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎలా, వాళ్ళ సర్వైవల్నెస్ ఎట్లా? ఒక వెల్ఫేర్ స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు ప్రజలను చూసుకోవాలి కదా, చూసుకోకుండా వాళ్ళని అట్లా వదిలేస్తే ఎట్లా? మరి వాళ్ళందరూ ఏమైపోవాలి? కాబట్టి ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు చూద్దాం. మనీ సప్లై డిక్రీజ్ చేయాలి. అప్పుడు ఎవరు వస్తారు, మన హీరో ఎవరు? ఆర్బీఐ వస్తుంది అనమాట. వచ్చి ఏం చేస్తుంది ఆర్బీఐ అంటే, ఆర్బీఐ ఏం చేస్తుంది, వడ్డీ రేట్లని పెంచుతున్నామండి మేము అని చెప్తుంది. వడ్డీ రేట్లు అనేవి పెరుగుతాయి. ఇక్కడ వడ్డీ రేట్ల కాన్సెప్ట్ కూడా వస్తుంది చూడండి. అంటే లోన్ ఇవ్వాలంటే, అంటే మనం వెళ్ళామనుకోండి ఆర్బీఐ దగ్గరికి, లోన్ ఇవ్వాలంటే ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తుంది, అవునా? అదే సేవింగ్స్పై మనం కానీ ఒకవేళ సరే మీరు ఎక్కువ వడ్డీ రేట్ ఇస్తున్నారు కదా, మాకు కూడా మంచిగానే అవుతుందని చెప్పి సేవింగ్స్ పెడదాం అనుకుంటే అప్పుడు మనకు వచ్చే వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది అంటే ఎట్లుంటుంది, మీరు లోన్ తీసుకుంటే ఏమో ఎక్కువ వడ్డీ రేటు కట్టాల్సి వస్తుంది, కానీ మీకు ఇచ్చే వడ్డీ రేట్ ఏమవుతుంది, తక్కువగా అనిపిస్తుంది. ఏది కంపేర్ టు ఇంట్రెస్ట్ రేట్తో చూస్తే. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా మనం లాస్ అవుతున్నట్టే కదా, అంతే కదా? ఇప్పుడు బయట అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్కి వడ్డీ ఇవ్వాలి అనుకుంటున్నాము, అప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే మీకు 2 రూపాయలు వడ్డీ అంటే 1,00,000 రూపాయలు ఇచ్చామనుకోండి, 2,000 వస్తుంది అని నమ్మకం ఉంది, అవునా? ఓకే. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల 3 రూపాయలకి ఇచ్చారు, 3,000 వస్తుంది అనుకుందాం. బట్ మీరు కూడా ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుంటారు కదా, అప్పు తీసుకున్న వాడికి మాత్రం మీరు 8,000 కట్టాల్సి వస్తే అప్పుడేంటి, ఇక్కడ లాస్ అయినట్టే కదా అర్థం. ముందేందంటే 2,000 మీకు వస్తునింది, అప్పుడు వేరే వాడికి ఏమన్నా మీరు అప్పు కట్టాలంటే 4,000 కడుతున్నారు, మీకేమి సరే బ్యాలెన్స్ చేసుకోగలను అనిపించింది. ఇప్పుడేంది 3,000, అఫ్కోర్స్ మీకు పెరిగినట్టే అనిపిస్తుంది, మీకు ఏమంటారు వచ్చే రిటర్న్, కానీ మీరు కట్టాల్సిన అమౌంట్ 8,000 కట్టాల్సి వస్తుంది. అప్పుడు లాస్ ఎంత, ఇక్కడ మహా అయితే 2,000 కట్టేవాళ్ళు ఇక్కడ 5,000 కట్టాల్సి వస్తుంది. అప్పుడు డెప్ట్ ఎవరికి అవుతుంది, వీడికే. అంటే ఎవడైతే అప్పిస్తున్నాడో వాడే లాస్ అవుతున్నాడు. అదేవిధంగా అనమాట, లోను వడ్డీ రేట్ ఎక్కువైంది అంటే అర్థం ఏంటంటే మీకు ఇచ్చే వడ్డీ రేట్ ఎక్కువైతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరు లోన్స్ తీసుకోరు, అవునా? ఎవరు లోన్స్ తీసుకోకపోతే ఇన్వెస్ట్ చెయ్యరు. ఇన్వెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, మనీ సప్లై అనేది డిక్రీజ్ అయిపోతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. సరే, సేవింగ్స్పై వడ్డీ రేట్ తక్కువగా ఉంది అనుకుందాం. అసలు చేతిలోకే డబ్బులు రానప్పుడు వీళ్ళు సేవింగ్స్ ఎక్కడ చేస్తారు, అంతే కదా? మీ దగ్గర చేతిలోకి డబ్బులు ఉంటే మీరు ఏమైనా చేస్తారు. మీరు కట్టాల్సిన అమౌంట్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇంకా సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఖర్చు పెట్టడమే ఎక్కువ అవుతుంది. సరే, రెండింటి వల్ల అయినా కానీ మనీ సప్లై అనేది తగ్గుతుంది, ఓకే? అది మామూలుగా మనం అనుకున్న థియరిటికల్ కాన్సెప్ట్. బట్ రియాలిటీలో ఏమవుతుంది అంటే సప్లై కన్స్టెంట్ ఉంది, అలాగే ఉంది, కానీ ఇక్కడ మనీ సప్లై పెరగడం వల్ల ప్రైస్ పెరగట్లేదు. ఎందుకు పెరుగుతోంది మరి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లరు, ట్రేడు, కన్జ్యూమరు ఉన్నారనుకుందాం. సెల్లర్ ఏం చేస్తాడు, వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్ అని అనుకోవచ్చు కదా ఈ పదాన్ని, ప్రొడ్యూసర్ అని అనుకుందాం. సెల్లర్ కానీ ప్రొడ్యూసరు. ట్రేడర్ ఏం చేస్తాడు, వీడి దగ్గర కొని వీడికి అమ్ముతాడు, ఎవరికి, కన్జ్యూమర్కి. కన్జ్యూమర్ ఏం చేస్తాడు, కొంటాడు. అంటే ట్రేడర్ కొనేటప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ని
కొంచెం ప్రాఫిట్ వేసుకొని అమ్ముతాడు. ఫైనల్గా కన్జ్యూమర్ ఏం చేయాలి? ప్రొడక్షన్ కాస్ట్, అలాగే ట్రేడర్కి వచ్చే ప్రాఫిట్, నెక్స్ట్ గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సెస్, ఇవన్నీ ఎవరు బేర్ చేయాలి? కన్జ్యూమర్ బేర్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ సప్లై ఉంది, ఇది డిమాండ్ పెంచుతుంది అనుకున్నాం. ఎప్పుడు? ప్రైస్ కానీ ఈ ప్రైస్ని కానీ పెంచినప్పుడు, ప్రొడక్షన్ కాస్ట్ కానీ పెరిగితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యి మనకు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. గవర్నమెంట్ పెంచే ట్యాక్సెస్ అనేవి పెరిగి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదనమాట లూప్ హోల్. ఇప్పుడు జరిగేది ఇది. ఎట్లా జరుగుతోంది అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, ఇది రైట్, ఇక్కడ చూడండి. గవర్నమెంట్ ట్యాక్స్, ఇప్పుడు సపోజ్ ఆయిల్ అని పెట్రోల్ డీజిల్ ఇవి తీసుకుంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తుంది దాని మీద. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సెస్, సర్చార్జ్ అని, స్టేట్ గవర్నమెంట్ వ్యాట్. నిజం చెప్పాలంటే మనం మోర్ దాన్ 50% ట్యాక్సెసే పే చేస్తున్నాం. అందుకే ఇది జిఎస్టీలోకి లేదు కూడా. ఒకప్పుడు $63 బ్యారెల్ ఉన్నప్పుడు మనం $100 కట్టాము. ఇప్పుడు $100 ఉన్నప్పుడు కూడా $100 ఎట్లా కడతాము? అవునా? అంటే ఇక్కడ $100 ఉన్న పెంచలేదని కాదు నేను చెప్పేది. ఇది ఏ కంటెక్స్లో చూడాలంటే, మీరు $100 ఉన్నప్పుడు $100 ఉన్నప్పుడు $100 కలెక్ట్ చేస్తున్నారు, కరెక్టే. మరి $63 ఉన్నప్పుడు $100 ఎందుకు కరెక్ట్ చేశారు అన్నది క్వశ్చన్ అనమాట మనకి ఇప్పుడు. అప్పుడు తగ్గించాలి కదా, కానీ తగ్గించట్లా. ఏమంటున్నారు వాళ్ళు? మేనేజ్మెంట్ కోసము, అంటే పెట్రోల్ ఇంపోర్ట్ చేసే వాళ్ళ వెల్ఫేర్ కోసం అన్నట్టుగా, ఇంకా బెటర్మెంట్ కోసం అది ఎన్నో చెప్తున్నారు. బట్ ఎందుకు పెరుగుతుంది అంటే, దీనివల్ల పెరుగుతుంది. దీనివల్ల పెరిగితే ఏమంటే, ఆయిల్ అంటేనే అది మనం ఏమంటాము, బ్లడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అన్నట్టు కూడా మాట్లాడతాం. అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? వస్తువుల కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఫైనల్గా ఎవరు దీనివల్ల లాస్ అయ్యేది? కన్జ్యూమరే లాస్ అవుతారు అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషను ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఇప్పుడు చూసారా, ఇన్వెస్ట్మెంట్, ఫారెక్స్ రిజర్వ్స్, రూపీ అప్రిసియేషను, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ ఇన్ఫ్లేషను ఇలా జరుగుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు వీటి వల్ల ఒక రీజన్ అవ్వచ్చు, రైట్? ఈ రీజన్ వల్ల అయినా ఏదైనా జరిగిందనుకోండి, ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఇట్లా మన గవర్నమెంట్ వల్లే మనకి ఇలా ఇన్ఫ్లేషన్ జరిగిందనుకోండి, ఇది కూడా రీజన్ అవ్వచ్చు కదా. ఈ రెండిటి వల్ల కూడా ఏం జరుగుతుంది? ఆర్బీఐ అనేది వడ్డీ రేట్లు పెంచుతుంది. ఈ వడ్డీ రేట్ల కాన్సెప్ట్ మాట్లాడదాం. వడ్డీ రేట్లు పెంచుద్ది అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఇన్ఫ్లేషన్, రూపీ వాల్యూ, ఇవన్నీ ఈ టర్మ్స్ ఇక్కడ రాసాను, కొంచెం ఒకసారి చూసుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ పెరగడము, డీఫ్లేషన్ అంటే తగ్గడము, అంతే కదా. ఇన్ఫ్లేషను, డీఫ్లేషను కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండిగా అట్లా గుర్తుపెట్టుకోండి. రీఫ్లేషన్, ఇక్కడ మార్కెట్ అనేది ఉండదు, ఇక్కడ మార్కెట్ అనేదే ఉంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అదే రూపీ వాల్యూ అయితే అప్రిసియేషన్, డిప్రిసియేషన్, కానీ డివాల్యూషన్ కూడా రెండు ఒకటే. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మార్కెట్తో ఉండేది. డివాల్యూషన్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అంతే తేడా. ఈ పదాలు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు అంత డీటెయిల్గా రెండు వైపులా చెప్పాల్సి వచ్చింది అంటే, ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. ఏ సెగ్మెంట్లో వడ్డీ రేట్లు పెంచుతుంది మనకు అర్థం కావాలని ఆ కాన్సెప్ట్ చెప్పాను అనమాట. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందంటే ఇది ఆల్రెడీ చూసాం కదా, మనీ సప్లై ఇట్లా అవుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇది 5వ కాన్సెప్ట్ కదా, ఇది 6వ కాన్సెప్ట్ అనుకుందాం. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమైతుందంటే ఇన్వెస్టర్లు అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చెయ్యరనమాట. సో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? అట్లా అంటే ఎకానమిక్ గ్రోత్ అనేది జరగదు. ఫస్ట్ పాయింట్, ఎకానమిక్ గ్రోత్ జరగకపోతే ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అలాగే ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పావర్టీ పెరిగిపోతుంది, పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోతుంది. ఇది ఎకానమీలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అలా కాకుండా షేర్ మార్కెట్లో కూడా ఎవరు డబ్బులు పెట్టరు, ఎందుకంటే చేతుల్లో డబ్బులు ఉండవు కదా, మరి ఎక్కడ పెడతారు? వాళ్ళు పెట్టరు. సో సెబీ అనేది కొలాప్స్ అవుతుంది. ఇక్కడ ఆర్బీఐ కూడా ఓన్గా కొలాప్స్ అయిపోద్ది. ఎలా కొలాప్స్ అయిపోతుంది అంటే, ఆర్బీఐ తనకు తానుగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఎట్లా? ఇన్వెస్టర్స్ ఏమో డబ్బులు పెట్టరు, అంటే ఇన్వెస్టర్స్ తగ్గుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక స్టార్టప్ ఉందనుకుందాం, ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టరు. అప్పుడు ఏమవుతుంది? ఈ స్టార్టప్ పడిపోతుంది. స్టార్టప్ ఏం చేస్తుంది? బ్యాంక్ దగ్గరికి పోయి, బ్యాంకు నేను నీకు ఆల్రెడీ డబ్బులు పెట్టాను కదా, నా డబ్బులు నాకు ఇచ్చే బ్యాంకు, నేను నడపలేకపోతున్నా అంటుంది.
సరే అని చెప్పి బ్యాంకు డబ్బులు ఇస్తుంది. కానీ అందరూ పోయి అడిగితే ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ దగ్గర పోయి, ఇది గవర్నమెంట్ నీ దగ్గర నేను అప్పుడు బాండ్లు కొన్నాను కదా, నా డబ్బులు నాకు ఇచ్చే, నా వాళ్ళు అడుగుతున్నారు అంటుంది. సరే సరే ఇచ్చేస్తా అని చెప్పి గవర్నమెంట్ బాండ్లు ఇస్తూ ఉంటుంది. అప్పుడు స్టార్టప్ వాళ్ళే ఉంటారు, బ్యాంకులు దాచుకున్న వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, చూడు నువ్వు పోయి స్టార్టప్కి డబ్బులు ఇచ్చేసావు, మా డబ్బులు ఎవరు ఇస్తారు, మా డబ్బులు మాకు ఇచ్చే అంటారు. బ్యాంక్ ఏం చేస్తుంది అప్పుడు, బాబు నా వల్ల కాదు, ఇంత నేను చేయలే. బ్యాంక్ అంటే ఒక ఫెసిలిటేట్, అంటే నీ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర ఇస్తారు, అంటే ఒక మేనేజ్మెంట్ లాగా. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, నా వల్ల కాదు బాబు, నేను బ్యాంక్ దివాలా తీసేస్తుంది అని చెప్తుంది. తీస్తే ఏం చేస్తారు ఇప్పుడు, ఇట్లా రెగ్యులేటర్స్ మన ఆర్బీఐ లాంటి వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇక్కడ ఆర్బీఐ తన పని తనే చేసుకొని తనకే గ్రోత్ తీసుకుందంటే ఇట్లా అనమాట. రెగ్యులేటర్స్ వచ్చేసి ఏదో చేస్తామన్నట్టుగా మాట్లాడతారు. కానీ అందరికీ అన్ని అమౌంట్ ఇస్తారా? ఇవ్వరు. ఎంతో కొంత ఒక 50 లక్షలు పెట్టారనుకోండి, ఒక 2 లక్షలు అట్లా ఇస్తారు. మిగతా డబ్బులంతా పోయినట్టే కదా. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఇవ్వరు కదా రిటర్న్. ఎకానమీ అనేది రివర్స్ ట్రేడింగ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక న్యూ కంపెనీకి అట్లా ఇచ్చేసి మిగతావన్నీ సెట్ చేసేసి 50 లక్షలు ఉన్న దగ్గర 2 లక్షలు అట్లా ఇచ్చి ఏమంటారు, అట్లా కొంచెం ఎకానమీని స్టేబుల్ చేస్తారు. ఎందుకంటే ఫినాన్షియల్ క్రెడిబిలిటీ అనేది బ్యాంకులకు ఇంపార్టెంట్. అంటే ప్రజలకు ఒకసారి కానీ విశ్వాసం పోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, బయట వాళ్ళకి ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, వడ్డీ వ్యాపారులు పెరుగుతారు. వాడేంది, బ్యాంకు ₹1 ఇచ్చే వడ్డీ వాడు ₹3 ₹4 పెట్టుకుంటాడు, ఇస్తాడు. అప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, అప్పులు ఊబిలోకి చిప్పుకొని సూసైడ్లు ఇవన్నీ చేసుకుంటారు. అంటే ఒక లా అండ్ ఆర్డర్, సోషల్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది అనమాట వీటి వల్ల, బ్యాంకుల సిస్టమ్. కానీ ఇక్కడ మనం ఈ ఆర్డర్లో చూడాల్సింది ఏంటంటే, ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచి లాస్ట్కి ఆర్బీఐయే సఫర్ అవుతుంది ఇవన్నీ చేస్తే. నెక్స్ట్ ఇక్కడే వడ్డీ రేట్లు ఓన్లీ ఆర్బీఐ పెంచుతుందా, యూఎస్ ఫెడరల్ బ్యాంక్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా పెంచుతాయి. అప్పుడు ఏమనుకుంటారు, యూఎస్ వడ్డీ రేట్లు కానీ పెంచింది అనుకోండి, మన ఇండియాకు వచ్చే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారు, ఈ కంట్రీలో పెట్టడం కన్నా మా కంట్రీలోనే పెడితే మాకు స్టేబుల్గా ఉంటుంది కదా అని చెప్పి డాలర్లు అయితే మళ్ళీ ఆడే పెడతారు పోయి. ఓకే, అంటే మన కంట్రీకి ఎఫ్డిఎల్ రావు, వచ్చినవి కూడా వెళ్ళిపోతాయి. రాకపోవడం ఒక నెగిటివ్, వచ్చినవి కూడా వెళ్ళిపోవడం ఇంకో నెగిటివ్. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఒక సమ్మరీగా ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు, స్టార్టప్స్ ఇది ఎక్కడదో కాదండి, ఇది లాస్ట్ 2 years బ్యాక్ అమెరికాలో ఎస్వీబీ బ్యాంక్, సైలెంట్ వ్యాలీ బ్యాంక్ అని ఉంది కదా, ఆ బ్యాంకు ఎందుకు దివాలా తీసిందంటే ఇదే రీజన్. అది కానీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, గుర్తుందా, లేమన్ బ్రదర్స్ వీళ్ళది, ఆ వాషింగ్టన్ బ్యాంక్, ఇవన్నీ వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇది. యాక్చువల్గా ఈ ఎస్వీబీ బ్యాంక్ అనేది కొంచెం స్మాల్దే, కానీ 2008 వచ్చింది మాత్రం చాలా పెద్ద క్రైసిస్ అనమాట. ఏదైనా సరే ఏంటి దీని అనుకున్న మెకానిజం అంటే ఇదనమాట. ఇదిగోండి ఇప్పటి వరకు జరిగింది ఇది. యాక్చువల్గా ఇది సింపుల్గా నార్మల్గా, అంటే మనం ఎఫ్డిఐస్ ఒకలాగా ఒక దగ్గర చదివి, ఇన్ఫ్లేషన్ ఒక దగ్గర చదువుతాం, ఇవన్నీ అందరం చదువుతాం. కానీ ఎక్కడెక్కడ ఇంటర్లింక్ అయిందే మిస్ అవుతుంది. నేను కూడా ఇప్పుడు అరేంజ్ చేయడానికి ట్రై చేశాను, ఒకసారి మళ్ళీ కూడా చూడండి. మీకు ఇంకేదైనా డిఫరెంట్ థాట్స్ ఉంటే ఇలా చెప్తే కూడా బాగుంటుందండి, మీరు కామెంట్ చేయండి. వి విల్ ఇంప్రూవ్ ఫర్దర్. ఇప్పుడు వరకు చెప్పింది అయితే ఒకసారి ఇక్కడ చూడండి. ఎఫ్డిఐస్, ఇన్వెస్ట్మెంటు, రూపీ వాల్యూ అప్రిసియేట్ అవుతుందో డిప్రిసియేట్ అవుతుందో చూస్తాము. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మాట్లాడతాం. కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ గురించి మాట్లాడతాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయ్యి అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తే ఆర్బీఐ రిజర్వ్స్ పెట్టుకుంటుంది. ఎందుకంటే రూపీ మరీ ఎక్కువ పడిపోయినా, మరీ ఎక్కువ పెరిగిపోయినా, మరీ ఎక్కువ తగ్గిపోయినా చూస్తూ ఊరుకోదు ఆర్బీఐ. తన దగ్గర ఉన్నాయి కదా ఫారెక్స్ రిజర్వ్స్, అవి తెచ్చి మ్యానిపులేట్ చేస్తుంది. అది కూడా ఎంతవరకు కొంతవరకు చేయగలదు, ఒక లిమిట్ దాటితే ఆర్బీఐ మాత్రం ఏం చేయగలదు, అట్లా అన్నమాట. నెక్స్ట్ దీనివల్ల ఏమైనా ఇన్ఫ్లేషన్ జరిగితే అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, బ్యాంక్ రేట్లు వాటికి సంబంధించి అక్కడ చూసినప్పుడే మన క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్, క్వాలిటేటివ్ అనేవి కూడా ఉంటాయి కదా, ఇవన్నీ మనం చూసుకోవాలి అక్కడ. ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఓకే, రివర్స్ రెపో రేట్ కన్నా ఎక్కువ రేటు ఉంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, తక్కువ రేటు ఉంటే లాంగ్ టర్మ్ రివర్స్ రెపో రేటు, అంతే కదా. సిఆర్ఆర్ అంటే ఏంటి, ఇక్కడ చెప్పేద్దాం. క్యాష్ మీకు వచ్చిన మొత్తం నెట్ లయబిలిటీస్లో, అంటే మీరు ఇవ్వాల్సింది, మీ దగ్గర ఉన్న ఆస్తులు, ఆ రెండింటికి సంబంధించి నెట్ అనమాట. అంటే ₹100 మీ దగ్గర ఉంది, 100 కాదు కదా, దాంట్లో మీరు పే చేయాల్సినవి కూడా ఉంటాయి కదా. అట్లాగే మీకు వడ్డీ రావాల్సినవి అన్నీ కలిపి మీ ఆస్తి ఎంత, ఆస్తి మీద ఇంత క్యాష్ని ఆర్బీఐ దగ్గర పెట్టాలి సేఫ్టీ కోసం, అది సిఆర్ఆర్. తర్వాత ఎస్ఎల్ఆర్ అంటే డబ్బు రూపంలో కదా, ఏ రూపంలో అయినా, గోల్డ్ కూడా మానిటైజేషనే కదా, అట్లా ఏ రూపంలో అయినా. అంటే ఇవన్నీ సేఫ్టీ మెకానిజమ్స్ లాగా వాడేటివి అనమాట, క్వాలిటేటివ్ మెజర్మెంట్స్. ఇవన్నీ ఆల్రెడీ చదువు ఉంటాం కదా, ఆర్బీఐ ఎక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటాం, కరెన్సీ ముద్రణ, ఇవన్నీ.
అక్కడ చూస్తే మీకు ఒకసారి మీ నోట్స్ అయితే క్లారిటీగా చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ టర్మ్స్ అన్నీ ఒకే వీడియోలో కనపడడం మన ఇంటెన్షన్, అంతేగాని అది డీటెయిల్గా చెప్పడం అయితే కాదనమాట. ఇదిగోండి, అన్నిటికీ ఒకటే రీజన్ గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ చుట్టూనే తిరుగుతుంది అనమాట కథ. అది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, మన బ్యాంక్ రేట్స్ అయినా సరే, దీన్ని బట్టే మన గవర్నమెంట్స్ అనేవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. మన గవర్నమెంట్ కూడా అంతే కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఊర్జిత్ పటేల్ అని చెప్పి ఒక కమిటీ వేసినప్పుడు గుర్తుందా? ఈ ఊర్జిత్ పటేల్ కమిటీ 2016 ఆ టైంలో వేసినప్పుడు ఏం చెప్పింది, మన ఇన్ఫ్లేషను ఎంత ఉండాలని చెప్పింది, 2 to 6. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే 4 ± 2% ఉండొచ్చు అన్నారు. సో 2 to 6 ఉంది. మనకు 2 to 6 అంటే ఇప్పటికి ఎంత ఉంది, మనం ఎక్కడ నిలబడి ఉంటే 5.4 దగ్గర నిలబడి ఉన్నాం. ఓకే, దీన్ని ఇంకా తగ్గించాలన్నమాట. ఇప్పటికైతే బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కామన్ పీపుల్ అనేవాళ్ళు సఫర్ అవుతారు. ఈ మొత్తం హోల్ స్టోరీ ఇక్కడ ఉందండి ఈ చార్ట్లో. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. ఓకే, బై బై, సైనింగ్ ఆఫ్.